భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్ నడుస్తుంది. పినపాక ఎమ్మెల్యే రేఖా కాంతారావుపై భద్రాచలం ఎమ్మెల్యే పొదిం వీరయ్య ఛార్జ్షీట్ విడుదల చేశారు. రేఖా కాంతారావు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పినపాక ఎమ్మెల్యే కమిషన్ల కాంతారావుగా మారారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో అన్ని శాఖలు విఫలమయ్యాయని విమర్శించారు. ఛార్జ్షీట్లో పేర్కొన్న విషయాలు అబద్ధమని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. నేను పెద్దగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఈ పేపర్లలోనే లిఖితపూర్వకంగా ఉన్నాయి. వీటిని అన్నిటిని మీరు మరి ప్రచురించి పబ్లిక్ తెలియపరిచే విధంగా మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా పనిచేయాలని చెప్పి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు కూడా కోరుతున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తేనే ఈ వ్యవస్థకు అన్ని రకాలైనటువంటి మేలు జరుగుతాయి అనేది మీ సందర్భంగా మీ అందరికీ నేను సవినయంగా మనం చేసుకుంటాం. ఇది కమిషన్ల కాంతారావు గారు, ఇదంతా టోటల్గా కమిషన్ల కాంతారావు గారు అని చెప్పి ఛార్జ్ షీట్ని మీ ముందు పెట్టడం జరిగింది. ఆయన తీసుకున్నాయి, ఆయన సంపాదించినాయి, ఆయన చేసినాయి. మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మరి ఇలాంటి క్లీన్ షీట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఈ భారతదేశంలో మా కాంతారావు గారు ప్రథముడై ఉంటాడని సందర్భంగా తెలకు చెప్పగలరు. పొదిం వీరయ్య విడుదల చేసిన ఛార్జ్షీట్కు సోషల్ మీడియా వేదికగా పినపాక ఎమ్మెల్యే రేఖా కాంతారావు కౌంటర్ ఇచ్చారు. తనపై 300 ఎకరాలు కబ్జా చేశారని చేసిన ఆరోపణలు నిరూపిస్తే మునుగోడు అంబేద్కర్ సెంటర్లో ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్ విసిరారు. దమ్మున్న కాంగ్రెస్ నేతలు 300 ఎకరాలను కబ్జా చేసినట్లు నిరూపించాలన్నారు. అలా నిరూపిస్తే అదే క్షణం 300 ఎకరాలను పేదలకు పంచిపెడతానన్నారు. అంబేద్కర్